లీక్స్ ఎంత ఫేమస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆది లీక్స్ అంతే ఫేమస్ అంటున్నాడు మన ఆది. మరి ఈ లీక్స్ ద్వారా ఏం లీక్ చేయబోతున్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం ఇరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది. మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? జానకి, అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలని ఉంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడిద్ది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే. నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు, గుర్తుపెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టర్ కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా, పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు నాన్నగారు. మీరు సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా, రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా అతను? ఏ కోటా శ్రీనివాసరావు రాళ్లపల్లిలో అయి ఉంటాడు. అమ్మా, నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వదలగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకు అంత మ్యాటర్ ఏం ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్డ్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు, నేను చమక్ చంద్రం చేసుకుంటాను. వద్దమ్మా, ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు, ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి, శ్రావణం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలా ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి, ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి ఇప్పుడు. ఏమండి, మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు, మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటుందండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి, వీళ్ళందరూ ఎందుకండి? మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి. అవును, నాకు ఒక డౌట్ అండి. ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది డాఫర్ గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా
అదేంటి మేధావి అవడానికి బట్టలు ఇప్పి చూపెట్టమంటారండి? వాళ్ళు నీకంటే మేధావులరా అందుకే. ఒక్క మేధావి ఉండాలి, ఇంకో మేధావి నాకద్దు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళగా ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి, లేరేంటండి ఆయన? 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎత్తడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంటా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. అబ్బబ్బబ్బా, బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు రా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంబీబీఎస్ లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. ఎంబీబీఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా, కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి. మన కూతుళ్ళకి ఈ కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి, వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి వీళ్ళు మీ పిల్ల అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా? ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకున్నా. నాకు మాత్రం ఏం తెలుసు. ఏమండి సుబ్బారావు గారు వచ్చే టైం బట్టి వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆట పాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో. ఈ పెద్దమ్మ ఏం పాడదండి? అయ్యో, అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా అమ్మ నాన్న పాడమ్మా. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఇదేంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావయ్యా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్. మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి. మేము ఎవరో తెలుసా? ఎవరు? మాస్క్ తీత తెలిసిందిరా, ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతురుని పెళ్లి చేసుకోండి. రెడీ? రోజా గారు ఏంటది? యాజ్ యూజువల్, కానీ ఇద్దరు కూతుర్లు భలే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చిందా స్పాంటేనియస్ గా మంచి ఎరగటం? ఆన్ ది స్పాటా? మామూలుగా మంచం పెట్టమన్నావు, ఎరిగింది. సో ఎరిగిన వెంటనే దాని మీద ఒక పని చేసేసావు. వెరీ నైస్. నాగబాబు గారు, నా లైఫ్ లో ఇంత దారుణం అక్క చెల్లెలు ఎక్కడ చూడలేదు. డైలాగ్ బాగా వచ్చినాయి. ఎన్ని డైలాగ్ పంచేసి పడినాయో. పిడుగు పడితే గొడుగడ్డం పెట్టాడని విషయం మీకైతే పబ్లిసిటీ పీక్స్ లో ఉందంట. సుధీర్ మీద పడింది. చాలా పడ్డాయి. కాదు, సుధీర్ని అలా తీసుకెళ్ళి అలా పడేసి దీన్ని బట్టి సుధీర్ కి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది, అర్థమైంది. చాలా బాగా చేసావు, అది చాలా బాగుంది. గుడ్.